హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈ కార్తీక మాసం స్టార్ట్ అయ్యాక నేను ఇప్పటి వరకు ఏ భగవంతుని ఇబ్బంది పెట్టలేదండి అబ్బా అన్న ఆలోచన అయితే ఈరోజు కలిగిందండి. ఇంకా లేట్ చేయకుండా వెంటనే మన జంగారెడ్డిగూడెంలో కొలువై ఉన్నటువంటి శ్రీ గోకుల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ రీసెంట్గా గిరి ప్రదక్షిణ అంటూ స్టార్ట్ చేశారంట. నాకు మొన్ననే తెలిసింది. ఎండ అయితే ఎక్కువగా ఉంది. నడవగలనా నడవలేనా, సరేలే ఏదైతే అదయింది అన్న విషయం స్వామివారి పైన భారం ఉంచి నడకైతే స్టార్ట్ చేశానండి. సో కొంచెం అలసట అనిపించింది కానీ మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ దారి మధ్యలో భోళాశంకరుడు ఆ పరమేశ్వరుడు ఈ గృహలో కొలువై ఉన్నాడటండి. నాతో పాటు మీరు కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకుందరు కానీ రండి. స్వామివారిని చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉందండి. ఈరోజు ఏకాదశి. ఆ స్వామివారి ఆశీర్వచనాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కలగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఒక వీడియో తీసేసి అలా అలా నడుచుకుంటూ గుడి ముందుకైతే వచ్చేస్తానండి. ఈ మెట్ల మార్గం ద్వారా నడవాలి అనుకుని నడకైతే స్టార్ట్ చేశాను. ఇక్కడ నుండి నా సాబరంగా కాళ్ళు నొప్పులు పుట్టేసి ఉన్నాయన్నమాట. మధ్య మధ్యలో కూర్చుంటూ లేస్తూ మొత్తానికైతే పైకి వచ్చేసాను. గుడి అయితే తీశాను. సో స్వామివారిని వీడియో తీద్దామంటే నా మనసు అంగీకరించలేదు, ఎందుకో తెలియదు కానీ. సో అందు గురించి ఈ లొకేషన్ మాత్రం మీకు షేర్ చేస్తాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. బై బాయ్.